మెంబర్స్ ని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న కూడా ఇదే ఇష్యూ జరిగింది. తులసిరెడ్డి గారు నిన్న కూడా ఉన్నారు. రైట్, కోటేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్ అవర్ ప్యానల్ అగైన్. తులసిరెడ్డి గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి అందరు ప్యానల్ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ ఫర్ ద పీపుల్ డిబేట్. సో కోటేశ్వరరావు గారు, మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టుగా ఇట్స్ నాట్ స్ట్రైట్ కాంగ్రెస్ కూటమి ఏదైతే గెలిచిందో జమ్మూ అండ్ కాశ్మీర్ లో, అదేవిధంగా హర్యానాలో అయితే చాలా పెద్ద హోప్స్ ఉండే కాంగ్రెస్ పార్టీకి. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎర్లీగా సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత స్లోగా బీజేపీ గెలిచిన తర్వాత ఆ సెలబ్రేషన్స్ అన్ని పక్కదోవ పట్టాయి. సరే, అది వేరే విషయం. అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి రావడం అనేటువంటి బిగ్ థింగ్ గా చూడొచ్చు అంటారా? జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో 42 సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకుంటే 6 సీట్లు కాంగ్రెస్ పార్టీ, 1 సీటు సిపిఎం గెలుచుకుని మొత్తం 49 సీట్లు గెలుచుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైనటువంటి 48 మ్యాజిక్ ఫిగర్, నిజానికి 46. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 5 బీజేపీ సభ్యుల్ని నామినేట్ చేయడానికి చేసినటువంటి ఎత్తుగడలో భాగంగా 48 అయింది. అయినప్పటికీ దాన్ని కూడా అధిగమించి అక్కడ ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, ఇండియా కూటమి గెలుచుకుందనేటువంటిది ఒకటి. అక్కడ జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పరిణామాలను కనుక చూసుకుంటే వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, మతవాదులు వీళ్ళందరినీ కూడా అక్కడ బీజేపీ ఇండైరెక్ట్ గా బలపరిచింది. వాళ్ళందరూ పోటీ చేయడానికి అవకాశాలు కల్పించింది అనేటువంటిది ఒక వాస్తవం. ఎవరైనా అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. నిజాలు ఎప్పుడైనా తర్వాత అయినా బయటకు వస్తాయి. అటువంటి శక్తులందరూ ఓడిపోయారు. అక్కడ ఎక్కడైతే వేర్పాటువాదానికి కాశ్మీరీలు మద్దతు ఇస్తారు, లేకపోతే ఉగ్రవాదానికి మద్దతు ఇస్తారు అని చెప్పేసి ఇంతకాలం బీజేపీ లేకపోతే దాని మాతృ సంస్థ అనేటువంటి సంఘ పరివారు ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి ప్రచారం అంతా కూడా వాస్తవం కాదు అనేటువంటిది ఎన్నికల్లో స్పష్టంగా తేలిపోయింది. అదేవిధంగా ఆర్టికల్ 370 తోటి అసలు అంతకుముందు ఏదో కాశ్మీర్ అనేటువంటిది ఎక్కడో భారతదేశానికి వెలుపల ఉన్నట్టు, ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాతనే భారతదేశంలో విలీనం అయినట్టు, మొత్తం దాంతో కాశ్మీర్ సమాజం మొత్తం తమకు మద్దతుదారులుగా మారుతుంది అని చెప్పేసి చెప్పినటువంటి నేరేటివ్ కూడా వాస్తవం కాదు అనేటువంటిది తేలిపోయింది. ఎక్కడైతే జమ్మూ ప్రాంతంలో హిందువులు మెజారిటీ అంటే 60%, 65% అక్కడ ఉన్నారు, ముస్లింస్ అక్కడ 35% ఉన్నారు. ఆ జమ్మూలో కూడా బీజేపీకి అబ్సల్యూట్ గా సీట్లు రాలేదు, మెజారిటీ రాలేదు అనేటువంటిది కూడా వాస్తవం. అందుకని గత ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 2 సీట్లు గెలిచింది జమ్మూ ప్రాంతంలో. ఒక దానిలో 52%, ఒక దానిలో 51%. అప్పుడు 29 సీట్లలో అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ మెజారిటీలో ఉంది. బహుశా ఇప్పుడు కూడా ఆ సంఖ్యకి దగ్గరగా ఉందంటే ఆ మెజారిటీని కంటిన్యూ అయినట్టుగా కనిపిస్తా ఉంది తప్ప దానికి అదనంగా వచ్చిందేమీ లేదు అనేటువంటిది మనం గమనించాలి. అందువలన ఇప్పుడు అక్కడ మన శ్రీరామ్ గారు చెప్తున్నారు కాశ్మీరీ పండితులంతా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకురావాలి అని చెప్తున్నారు. మంచిదే, తీసుకురావాలని కోరటం తప్పేం కాదు. కానీ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము అక్కడే కేంద్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి జమ్మూ కాశ్మీర్ కూడా కేంద్ర ప్రభుత్వం పాలించింది కదా. మరి ఏం చేశారు 5 సంవత్సరాలు? ఢిల్లీ వీధుల్లో రిక్షాలు దొక్కుంటున్నాడు అనేటువంటిది ఒక అస్థిర వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి అటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. అందువల్ల ఇవన్నీ కూడా ఇట్లాంటి అతిశయక్తులన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి జనం తుత్తులు చేశారు. ఇది అక్కడ జరిగినటువంటి ఒక పరిణామం. ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అన్ని రకాల వేర్పాటువాద, మత, ఉగ్రవాద శక్తులన్నిటినీ కూడా ఇండైరెక్ట్ గా బీజేపీ బలపరిచింది అనేటువంటిది ఎన్నికలకు ముందు వచ్చినటువంటి వార్తలు, ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళ తీరుతెన్నులు వాళ్ళందరినీ చూసినప్పుడు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక హర్యానా ఎన్నికల విషయానికి వస్తే అక్కడ డిఫరెంట్ భిన్నమైనటువంటి అంశాలు పనిచేసినట్టుగా కనిపిస్తా ఉంది అనేది నా అభిప్రాయం. అయితే ఒకటి, ఎగ్జిట్ పోల్స్ గురించి నిన్న హర్యానాలో గానీ లేదా ఇంకో దాని కానీ ఇంతకు ముందు కానీ అనేక సందర్భాల్లో నా అభిప్రాయం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి కానీ లేదా సర్వేలు కానీ మన దేశంలో శాస్త్రీయమైనవి కాదు.
అనేటువంటిది నేను అంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది హర్యానా ఎన్నికల్లో కూడా మరొకసారి రుజువైంది. అనేక మంది భావించినట్టుగా ఎన్నికలకు ముందు వివిధ పత్రికల్లో లేదా ఛానల్స్ లో వచ్చినటువంటి సర్వేలు, విశ్లేషణలు ఇవన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది బలంగా ఉంది. అందుకని కాంగ్రెస్ వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అలాంటి అభిప్రాయం నాకు కూడా ఉన్నమాట వాస్తవం, ఎన్నికల ఫలితాలు రాకముందు. కానీ ఈ ఫలితాలు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇంకా పూర్తిగా ఓటింగ్ వివరాలు ఇవన్నీ కూడా ఇంకా స్పష్టం కాలేదు కనుక 2-3 ప్రాథమికమైనటువంటి అబ్జర్వేషన్స్ నేను చేయవలసుకున్నాను నాకు వచ్చినటువంటి. ఒకటి, జాట్స్ కాంగ్రెస్ పార్టీ జాట్స్ పార్టీగా అది కాంగ్రెస్ వాళ్ళే స్వయంగా చేసుకున్నారు. దానికి తోడు బీజేపీ లేదా ఇతర శక్తులు కూడా కాంగ్రెస్ ని జాట్ పార్టీగా వర్ణించారు. ఎందుకంటే ఉత్తరాదిన జాట్లు అనేటువంటి వాళ్ళు సామాజికంగా బీసీలకి, అదేవిధంగా దళితులకి వ్యతిరేకమైనటువంటి భూస్వామిక శక్తులు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అందువల్ల అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని వ్యతిరేకించేటువంటి బీసీలు కానివ్వండి, ఎస్సీలు, దళితులు కానివ్వండి వ్యతిరేకంగా ఓటు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆ ఫ్యాక్టర్ కొంతమేరకు పనిచేసింది అనేటువంటిది ఈ సందర్భంగా అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ 3 సీట్లని అంటే 28 సీట్లని జాట్లకే కేటాయించింది. ఇవన్నీ చూసినప్పుడు ఒకటి. రెండోది, బీజేపీ కూడా మిగతా రాష్ట్రాల్లో దానికి ఎదురైనటువంటి ఎదురుదెబ్బలు లేదా వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఎన్నికల్లో కానీ ఉచితాలు అనేటువంటివి ప్రధానంగా పనిచేశాయి కనుక అక్కడ కూడా బీజేపీ కూడా ఆ స్థాయికి దిగి వచ్చి మేము ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తాము, అదేవిధంగా లాడీ లక్ష్మి పేరుతోటి ప్రతి మహిళకి నెలకి 2,100 రూపాయలు ఇస్తాం, ఇటువంటి ఆకర్షణీయమైనటువంటి వాగ్దానాలు బీజేపీ కూడా చేసింది. కానీ ఇవన్నీ ఒకటైతే, రెండోది కాంగ్రెస్ రాజకీయంగా చేసినటువంటి తత్వం ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో దానికి 3.4% వచ్చాయి, 1 సీట్లో పోటీ చేసింది. ఈసారి ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తోటి సర్దుబాటు చేసుకోవడానికి బీజేపీ తిరస్కరించడం ద్వారా ఒక రాజకీయ పరమైనటువంటి తత్వం చేసింది. ఆ పార్టీకి 1% వచ్చాయా, 2% ఓట్లు వచ్చాయా లేదా 3% అనేటువంటిది మనకు తర్వాత తెలుస్తుంది. కానీ అవి కూడా, ఆ ఓట్లు కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్ క్యాండిడేట్లు ఓడిపోవడానికి దారి తీసినట్టుగా ప్రాథమికమైనటువంటి సమాచారం. అందువల్ల అనేక కారణాలతోటి అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఇక బాజీ గారు, బీజేపీ